ఈరోజు టాపిక్లో మనం ఏంటంటే పిక్చర్ బేస్డ్ ప్రిపోజిషన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. మీరు గతంలో ప్రీవియస్ బిట్స్ చూసుకుంటే పిక్చర్ బేస్డ్ ప్రిపోజిషన్స్ ఎక్కువ అడగడం జరిగింది. ఒక్కోసారి పిక్చర్ ఇచ్చి ప్రిపోజిషన్ అడిగిండు, పిక్చర్ లేకుండా డైరెక్ట్ ప్రిపోజిషన్ అడగడం జరిగింది. దానికి ఏ విధంగా మనం ఆన్సరింగ్ ఇవ్వాలి ఇక్కడ చూద్దాం. ఒకవేళ పిక్చర్ ఇచ్చి ఆన్సరింగ్ అడిగితే ఒకసారి చూడండి, నేను స్క్రీన్ మీద ఒక పిక్చర్ చూపెడుతున్నా, మనకు ఏ విధంగా అడుగుతాడో చూద్దాం. మన స్క్రీన్ మీద అడగకూడదు. ఈ పిక్చర్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే వేర్ ఈజ్ అమ్ము సిట్టింగ్ ఇన్ ద ఫస్ట్ పిక్చర్ అని అడిగాడు, ఆర్ వేర్ ఈజ్ అమ్ము సిట్టింగ్ అని అడుగుతాడు. సో అప్పుడు ఇక్కడ అమ్ము మనకి ఎక్కడ ఉంది? ఇక్కడ అమ్ము చెట్టు కింద ఉంది, అంటే అండర్ ద ట్రీ. ఓకే, అమ్ము ఈజ్ సిట్టింగ్ అండర్ ద ట్రీ. సో ఇక్కడ చెట్టు కింద, అండర్ అంటే కింద, అది గుర్తుంచుకోండి. సెకండ్ క్వశ్చన్ ఏ విధంగా అడిగిందంటే వేర్ ఈజ్ బిట్టు స్టాండింగ్ ఇన్ ద సెకండ్ పిక్చర్ అడిగాడు. బిట్టు అంటే ఇక్కడ మనకి ఏంటంటే స్క్వేరల్, ఉడత. సో మరి అది ఎక్కడ నిలబడింది ఉడత అంటే బిసైడ్ అమ్ము పక్కన నిలబడింది. అమ్మ పక్కన చూడండి, పిక్చర్లో మనకి ఉడత నిలబడింది. సో బిసైడ్ గుర్తుంచుకోండి, బిసైడ్ అంటే పక్కన. బిసైడ్స్ అంటే మళ్ళీ ఎక్స్ట్రా అని వస్తుంది, చూసుకోండి, చాలా జాగ్రత్త. నెక్స్ట్ థర్డ్ పిక్చర్ ఇచ్చండి. ఏమని అడిగింది థర్డ్ పిక్చర్లో? వేర్ ఈస్ బిట్టు ఇన్ ద థర్డ్ పిక్చర్ అడిగింది డైరెక్ట్. సో థర్డ్ పిక్చర్లో బిట్టు ఎక్కడ ఉంది అంటే బిట్వీన్ అమ్ము అండ్ ద ఫిషర్ మ్యాన్. సో బిట్వీన్ ఎప్పుడు వాడాలంటే ఇద్దరు వ్యక్తులు లేదా రెండు వస్తువుల మధ్య ఉన్నప్పుడు బిట్వీన్ వాడాలి. ఇద్దరికంటే ఎక్కువ ఉంటే అది అమాంగ్ వాడాలి, అది గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఉండి మరి బిట్టు అంటే బిట్వీన్ అమ్ము అండ్ ద ఫిషర్ మ్యాన్. ఈ విధంగా మనకు పిక్చర్ బేస్డ్ అడిగినది. ఇప్పుడు స్క్రీన్ మీద ఇంకో పిక్చర్ ఇస్తున్నారు చూడండి. ఇందులోకి ఏ విధంగా క్వశ్చన్ అడిగినట్టే వేర్ ఈజ్ ద స్టవ్ ఇన్ ద ఫోర్త్ పిక్చర్. స్టవ్ అంటే ఇక్కడ పొయ్యి ఎక్కడ ఉంది మనకి ఈ పిక్చర్లో అంటే ఎక్కడ ఉంది మనకు? బిహైండ్ ద హోమ్ మేకర్. ఇక్కడ హోమ్ మేకర్ ఉంది చూడండి, కట్టెలు పట్టుకొని, ఆమె వెనక పొయ్యి ఉండడం జరిగింది, బిహైండ్, గుర్తుంచుకోండి. ముందు వెనకైతే బిహైండ్, ముందైతే ఇన్ ఫ్రంట్ ఆఫ్, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వేర్ ఆర్ ద ట్రావెలర్ ఈజ్ బిలాంగింగ్స్ ఇన్ ద ఫిఫ్త్ పిక్చర్ అడిగింది. ఈ ట్రావెలర్ యొక్క బిలాంగింగ్స్ అంటే థింగ్స్, వస్తువులు ఎక్కడ ఉన్నాయంటే చెట్టు కింద ఉన్నాయి, అంటే అండర్ ద ట్రీ, అది గుర్తుంచుకోండి. ఇంకో క్వశ్చన్ అడిగిండు, ఏమని? వేర్ ఈజ్ ద మంకీ ఇన్ ద సిక్స్త్ పిక్చర్ అడిగిండు. సిక్స్త్ పిక్చర్లో మంకీ ఎక్కడ ఉంది? ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి, ఇక్కడ ఆన్ ద ట్రీ, చెట్టు మీద ఉంది. సో ఈ విధంగా పిక్చర్ బేస్డ్ ప్రిపోజిషన్స్ అడగడం జరిగింది. సో స్క్రీన్ మీద మరొక పిక్చర్ ఇస్తున్నారు చూడండి. ఇందులో 8 క్వశ్చన్లు అడిగిండు. ఈ 8 క్వశ్చన్లో దాదాపు ప్రతి ఎగ్జామ్లో ఈ 8 క్వశ్చన్లకి వెళ్ళే ఒక ప్రిపోజిషన్ బిట్ కంపల్సరీ ఉంది. గతంలో చాలా సందర్భాల్లో ఇలా బిట్స్ అడిగిండు. పిక్చర్ ఇచ్చి అడిగిండు, పిక్చర్ ఇవ్వకుండా అడిగిండు. సో నేను మీకు పిక్చర్ ఇస్తున్నా, అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఏ విధంగా అడిగిండో చూద్దాం. ఏమడిగిండు? ఎగ్జాంపుల్, ద పిల్లో ఈజ్ డ్యాష్ ద సోఫా అన్నాడు. మరి ఇక్కడ పిక్చర్లో చూడండి, పిల్లో ఉంది, ఓకే, దిండు ఉంది. దిండు ఎక్కడ ఉంది అంటే సోఫా మీద ఉంది. సో మీద అంటే ఏమని చెప్పిన? ఆన్. సో ద పిల్లో ఈజ్ ఆన్ ద సోఫా. ఒక్కోసారి డైరెక్ట్కి వచ్చి అడిగిండు ఎగ్జామ్లో గతంలో, ద పిల్లో ఈజ్ డ్యాష్ ద సోఫా అని ఎన్నో ఆన్ ఎట్టు భయం అడుగు జరిగింది, ఆన్ ద సోఫా, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగిండు, ద బాల్ ఈజ్ డ్యాష్ ద టేబుల్. మరి అక్కడ బాల్ చూడండి, ఆ పిక్చర్లో బాల్ ఎక్కడ ఉంది అంటే అండర్ ద టేబుల్ కింద ఉంది. సో అండర్ అంటే కింద, గుర్తుంచుకోండి. కదలిక లేకుండా ఉంటే అది అండర్. ఓకే, రైట్. ద బాల్ ఈజ్ అండర్ ద టేబుల్. ఇంకో క్వశ్చన్ అడిగిండు ఇందులో నుంచే, ఏమనంటే ద క్యాట్ ఈజ్ డ్యాష్ ద టేబుల్ అన్నాడు. ద క్యాట్ ఈజ్ డ్యాష్ ద టేబుల్. మరి ఇక్కడ చూడండి, ఒకసారి పిల్లిని చూడండి, మీకు అది టేబుల్ ఎక్కడ ఉందంటే టేబుల్ పక్కనే ఉంది. పక్కన అంటే ఏమని చెప్పిన నేను? బిసైడ్. పక్కన అయితే బిసైడ్, ఎక్స్ట్రా అయితే బిసైడ్స్, గుర్తుంచుకోండి. ఐ హ్యావ్ రెడ్ పెన్ బిసైడ్స్ బ్లాక్ పెన్. సో ఇక్కడ టేబుల్ పక్కన ఏముంది? పిల్లి ఉంది, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ద బాయ్స్ డాష్ ద సోఫా. మరి ఇక్కడ పిక్చర్లో మరి బాలుడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు బాలుడు అంటే ద బాయ్స్ ఎక్కడ ఉన్నాడు? బిహైండ్ ద సోఫా వెనకాల ఉన్నాడు, ముందు లేడు, ముందైతే ఇన్ ఫ్రంట్ ఆఫ్. సో వెనకాల ఉన్నాడు, బిహైండ్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగిండు ఇక్కడ మనకి ఏంటంటే ద కార్పెట్ ఈజ్ డాష్, ఓకే, ద ఫ్లోర్ అని అడిగిండు. ఇది గతంలో చాలా సందర్భంలో ఈ ప్రశ్న అడగడం జరిగింది ప్రీవియస్ బిట్లో. కార్పెట్ ఎక్కడ ఉంది? ఫ్లోర్ మీద ఉంది, అంటే ఆన్ ద ఫ్లోర్. ఓకే, ఆన్ అంటే మీద, గుర్తుంచుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది ఏంది? ద ల్యాంప్ ఈజ్ డాష్ ద టేబుల్ అని అంటాడు. ద ల్యాంప్, మరి ల్యాంప్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది, టేబుల్ మీద ఉంది. మీద అంటే అని చెప్పిన ఇప్పుడు వచ్చింది మరి ఆన్ ద టేబుల్. ఇది కూడా గతంలో క్వశ్చన్ అడిగిండు. నెక్స్ట్ ద ఫ్లవర్స్ ఆర్ డాష్ ద వేజ్. వేజ్ అన్న వాజ్ అన్న ఒకటి, అమెరికన్ అండ్ బ్రిటిష్ ఇంగ్లీష్లో మనకు వేజ్ అంటాం. ఓకే, అమెరికా ఇంగ్లీష్లో, బ్రిటిష్ ఇంగ్లీష్లో వాజ్ అంటాం. సో ద ఫ్లవర్స్ ఆర్ డాష్
ద వేస్. మరి పువ్వులు ఎక్కడ ఉన్నాయంటే ఆ పూలకు ఉండే ఎక్కడ ఉన్నాయంటే ఇన్ ద వేస్, గుర్తించుకోండి. ఇన్ను కదలిక లేకుండా ఉంటే ఇన్ను, కదలిక ఉంటే ఇంటూ, గుర్తించుకోండి. తర్వాత చూద్దాం. నెక్స్ట్, ద టేబుల్ ఈజ్ డాష్ ద చైర్ అండ్ ద సోఫా. ఇది గతంలో చాలా సందర్భాలు అడిగాను ప్రీవియస్ బిట్లో. గత 2025 పేపర్ కూడా అడిగింది దీన్ని. ద టేబుల్ ఈజ్ డాష్ ద చైర్ అండ్ ద సోఫా. చైర్ ఒకటి ఉంది, సోఫా ఒకటి ఉంది. రెండింటి మధ్యలో ఉన్నప్పుడు మనం ఏం వాడాలని చెప్పిన నేను బిట్వీన్ వాడాలని చెప్పిన. సో ద టేబుల్ ఈజ్ బిట్వీన్, ఎక్కడ ఉంది టేబుల్? ద చైర్ అండ్ ద సోఫా మధ్యలో ఉంది. సో ఈ విధంగా ప్రిపోజిషన్స్ నేను చెప్పిన దాంట్లో 8 ప్లస్ ఎంతమంది చెప్పిన 6, ఈ 14 నుంచి ప్రతి సంవత్సరం ఒక మార్క్ రావడం జరుగుతుంది, పక్కా వస్తుంది. ఓకే, జాగ్రత్తగా మీరు ప్రిపేర్ కాండి. ఓకే, థ్యాంక్ యూ. రేపు మరొక బిట్తో ఇద్దాం. థ్యాంక్ యూ.